60 రోజుల విరామం తర్వాత చేపల వేట నిన్నటి నుంచి ప్రారంభమైందని శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా మత్స్య సంపద వృద్ధి చెందటానికి ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోనూ సువిశాల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో గత 2 రోజులుగా మళ్లీ చేపల వేట యథావిధిగా సాగుతుంది. వేట నిషేధ కాలానికి గాను శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న 13,000 మంది మత్స్యకారులకు జీవన భృతి నిమిత్తం కొంత ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం త్వరలో జరుగుతుందని జాయింట్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఏడాది మత్స్యకారులకు మత్స్యకార భరోసా కొంతవరకు ఆలస్యమవుతుందని ఆయన అన్నారు. బంగాళాఖాతం సముద్ర తీరంలో మత్స్య సంపద పరిరక్షణ ఉద్దేశంతో భారత ప్రభుత్వం వారు ఏదైతే ఈ బంగాళాఖాతంలో వేట చేయుచున్నటువంటి మత్స్యకారులు మరి ఆ తీరంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన సాగర తీరంలో వేట చేస్తున్న మత్స్యకారులకి వేట నిషేధం మరి ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 విధించడం జరిగింది. దాని ప్రకారం మత్స్యకారులు మరి వేట నిషేధాన్ని అమలు దీంతో మత్స్యకారులు కూడా సహకరించారు. ఈ విధంగా ఈ విధించినటువంటి నిషేధం ఉత్తర్వులు గత రాత్రి 12 గంటలతో పూర్తయినాయి. మరి తర్వాత 12 గంటల తర్వాత నిన్నటి రాత్రి 12 గంటల తర్వాత నుంచి మరి సముద్రంలోనికి మత్స్యకారులు వేటకి స్వచ్ఛందంగా వెళ్ళొచ్చును అని చెప్పి తెలియజేయడమైంది. మరి ఈ వేట నిషేధంలో ఉపాధి కోల్పోయినటువంటి మత్స్యకారులని మనం ఇక్కడ గణన చేసి ఉన్నాము. మరి జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ ఎలక్షన్స్లో ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. పర్మిషన్ తీసుకుని మేము ఈ గణన చేపట్టాము. ఎంతమంది సుమారు మనకి 1603 మోటార్ బోట్లు, 2679 సాంప్రదాయ తెప్పలు కలిపి 4282 ఈ బోట్ల మీద 15,368 మంది మత్స్యకారులు నమోదు చేయడం జరిగింది బెనిఫిషరీస్గా. వీరిని మరి ప్రభుత్వం వారు ఇందులో ఏదైతే ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉందో ఆ వ్యాలిడేషన్ తర్వాత మరి మనకి అర్హులైనటువంటి నిజమైనటువంటి జాబితాని కూడా ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా మరి 10,000 చొప్పున మరి ప్రభుత్వం వారు ఏదైతే మంజూరు చేస్తారో అది వారి బ్యాంకు ఖాతాల్లోనికి నేరుగా జమ చేయడం జరుగుతుందని చెప్పి ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము.